నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు. పూల మొక్కలు, నోట్ బుక్లు అందిస్తూ శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు. దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము దంపతులు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. గుడివాడలోని ఆర్సీఎం చర్చ్ లో భక్తి శ్రద్ధలతో జరిగిన నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. క్రీస్తు దేవుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్న పాస్టర్లు. కైకలూరులో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే కామినేని, ఎమ్మెల్సీ జేవీఆర్, మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్లకు వివిధ రూపాల్లో శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు. భగవంతుని ఆశీస్సులతో నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న నాయకులు. నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. విశ్వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే. ప్రజలందరిపై క్రీస్తు దేవుని కరుణా కటాక్షాలు ఉండాలన్న ఎమ్మెల్యే వెనిగండ్ల. నూతన సంవత్సరంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ముందుకు వెళుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధికార, అనధికార ప్రముఖులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సుఖద దంపతులకు పూల మొక్కలు, నోటు పుస్తకాలు అందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజావేదికలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులను ఏర్పాటు చేసిన నూతన సంవత్సర భారీ కేక్లను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము కట్ చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా దివ్యాంగ చిన్నారులు ఎమ్మెల్యే రాము దంపతులకు ప్రత్యేకంగా రూపొందించిన బహుమతులను అందించారు. వారితో కలిసి ఎమ్మెల్యే రాము దంపతులు న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలో కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, పలువురు ప్రముఖులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఎమ్మెల్యే రాము దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. అంత బాగానే ఉన్నా. అలాగేనండి సార్, అలాగేనండి. నేను వస్తున్నాను. ఓకే సార్. సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఎమ్మెల్యే గారి తరఫున అందరికీ హృదయపూర్వక వందనాలు. శుభాకాంక్షలు. తర్వాత మున్సిపల్ స్టాఫ్ కాంప్లెక్స్ తీసుకెళ్తా
గుడివాడ ఏలూరు రోడ్డు కోతిబొమ్మ సెంటర్లోని ఆర్సీఎం చర్చిల్లో నూతన సంవత్సర మరియు మరియమాత మాతృత్వ మహోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ విశ్వాసులు చర్చి ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ చెడును విడనాడి సన్మార్గంలో జీవించాలని చర్చ్ ఫాదర్లు గుజ్జుల మైఖేల్ లూయిస్ రాజులు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫాదర్లు ప్రతాప్ జీవకుమార్ తదితరులు పాల్గొన్నారు. మనమందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధిస్తే దేవుడి శక్తిని గుర్తించాలి. దేవుడు చేసిన వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, స్తుతించి ఆరాధించండి. అప్పుడే దేవుడు రానున్న కాలంలో నీకు మీ జీవితంలో శుభములు ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. రానున్న కాలం గొప్ప కాలం దేవుడు మనకి ఇచ్చేటట్లు వరం. కాబట్టి ఈ సమయంలో కాబట్టి ఈ యొక్క చేంజ్ అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి మీద ఒక మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కూడా సంతోషించవలసిన విషయం. ఎందుకు అంటే నీ గర్భఫలాన్ని రక్షించడానికి ఒక తల్లి తన మాతృత్వమును ఈరోజు మనకి కానుకగా సమర్పిస్తూ ఉంది. పునీతలుగా గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము వచనములు 16 నుంచి 21 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనము వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి.
వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదులపరుచుకుని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఈ సమయంలో మనము 3 విషయాలను ధ్యానం చేస్తాం. ఒకటి నూతన సంవత్సరం, రెండవది రక్షణనామ సంవత్సరం, మూడవది మరియ మాత మాతృత్వ వేడుదల. ఈ 3 పండుగలు కూడా మనకి గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో మనము దేవునికి స్తుతులు స్తోత్రాలు. దేవుడు ఈ ప్రపంచానికే ఒక గొప్ప కానుక ఇచ్చి ఉన్నాడు, గొప్ప వరం ఇచ్చి ఉన్నాడు. అదే కొత్త సంవత్సరం. కాలం అన్నీ కూడా దేవుని అధీనంలోనే ఉంటాయి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి గత కాలాన్ని తీసివేసి నూతనమైనటువంటి సంవత్సరాన్ని కాలాన్ని ఇచ్చాడు. ఎందుకనగా ప్రతి వాడు కూడా నూతన జీవితాన్ని జీవించాలి. మోసే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఈ సన్నిధి లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము ప్రభువా, నువ్వు మాతో ముందు అన్నప్పుడు ప్రభు వారి మాట విన్నాడు. ప్రియులారా, ప్రభువు వారి మాట విని వారితో ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు వారిని నడిపించాడు. 40 సంవత్సరాల పాటు వారి చెప్పులు తెగలేదు. 40 సంవత్సరాల పాటు వారి వస్త్రాలు చెరగలేదు. 40 సంవత్సరాల పాటు అన్న భోజనం ఆకాశంలో నుంచి పడటం. కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి నాయకులు, అధికార అనధికార ప్రముఖులు పెద్ద సంఖ్యలో ప్రజలు పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యే కామినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. సార్ అందరూ ఒకసారి చూడండి. ఓకే సార్. ఓకే ఫోటో ఇది కంగారు పెడతా నువ్వు మహేంద్ర దయవించి కొద్దిగా ఇంకా వైడ్ ఒక నిమిషం నుంచండి. వసరాజు గారు ఇచ్చండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. తప్పకుండా ప్రజలు స్వేచ్ఛగా ఎటువంటి భయాలు లేకుండా ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేసుకోవాలి. ఆ స్వాతంత్రం ప్రతి వాళ్ళకి ఉండాలి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు సంక్షేమం చక్కగా చేస్తున్నారు. పెట్టిన వాళ్ళు ఏదన్నా చెప్పచ్చు. ఒకసారి ఆలోచించుకుంటే
అన్ని ఒక డెవలప్మెంట్ 50 ఏళ్ళు ఇప్పుడు లేని డ్రైన్స్ కట్టించాం, రోడ్లు వేయించాం, నరేగా రోడ్లు వేయించాం, నేషనల్ హైవే అయిపోతుంది. కరెంటు ఇప్పుడే చెప్పారు, మా లేట్ అవడానికి అక్కడ ఏదో చెరువు ఒకటి ఇమీడియట్గా చెరువు ఖాళీ చేసి సొసైటీ చెరువు 220 kV సబ్స్టేషన్ వచ్చేస్తే కరెంటు ప్రాబ్లం చేస్తుంది. ఇల్లు ప్రతిదీ 22Aలో ఉన్నాయి భూములు, రంగనాయక స్వామి మూర్తి భూములు అన్నీ సమస్యలు పరిష్కారం చేసి ఎటువంటి ప్రజలకి స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, అలాగే స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ ఏ గ్రామంలో ఏ మండలంలో ఆ నాయకులే నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని దాంట్లో ఎమ్మెల్యే గారు, నేను, నా కుటుంబ సభ్యులు మా పాత్ర ఉండకూడదు. అందరూ నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి గౌరవం ఉండాలి. తప్పకుండా ఎవరు ఎక్కడ ఏ మంచి పని చేసినా దాంట్లో నేను వాళ్ళ వెనకాల ఉంటాను. నేను ఉన్నానని ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. నా అవసరం అయితే నాకు చెప్పాలి. ఎక్కడ ఏ తప్పు జరుగుతున్నా నా పాత్ర ఉండకూడదు. నా నోటీస్ తీసుకొస్తే అట్లాంటి తప్పు ఆపుతాను. తప్పకుండా అందరూ కైకలూరులో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. అంతేగాని ఇదేదో ఒక కుటుంబ పాలనో లేకపోతే ఒక రౌడీయజమో లేకపోతే అరాజకమో అలా ఉండకూడదు. అందరికీ ప్రతి వారికి సమాన హక్కులు ఉండాలి. ఆ హక్కులు కాపాడి కైకలూరు నియోజకవర్గాన్ని తిరువోకి ఎలా చేసామో అందుకనే మెరుగ్గా అభివృద్ధి చేస్తానని చెప్తే అందరికీ మరొకసారి నూతన సంవత్సరం. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన ఇన్ఛార్జ్ బురగడ శ్రీకాంత్ కు పార్టీ నాయకులు, అభిమానులు పుష్పగుచ్చాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నూతన సంవత్సరంలో ప్రజా సేవలో మరింత ముందుకు సాగుతామని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, సాయన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి వెనక. Happy New Year! Happy New Year! Happy New Year! Happy New Year! Jai Janasena! Jai Janasena! Wadilale! Wadilale! అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సంవత్సర వేడుకలు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో జరుగుతున్నందుకు ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, అలాగే కూటమి నాయకులకు, ముఖ్యంగా వీర మహిళలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే మన జనసేన పార్టీ అధ్యక్షులు, మా దైవమైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు, మన అందరి గౌరవ నాయకులు వెనిగండ్ల రాము గారికి, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి, అలాగే జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా మా హృదయపూర్వక ఏదైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే 2025వ సంవత్సరం అయిపోయి 2026వ సంవత్సరానికి వచ్చాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, అందరికీ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు, మంచి ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ కూడా ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం తలపెట్టినా మీరందరూ వచ్చి ఐక్యతగా వచ్చి మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసేందుకు మీరందరూ కూడా కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఎప్పుడు అండగా జనసేన పార్టీ కార్యాలయం ఉంటుందని చెప్పి, ఎప్పుడు ఏ కోరిక ఏ సమస్య ఉన్నా కానీ మీ అందరి ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ 2020 సంవత్సరం నుంచి 26వ సంవత్సరం నుంచి అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2026వ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిలపాలని, అట్లాగే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, అలాగే మా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కొత్త సంవత్సరం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. గుడివాడ నియోజకవర్గ జన సైనికులందరూ ఇక్కడ విచ్చేయటం జరిగింది. వారందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన. గుడివాడ నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి, ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే మన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి యొక్క రథసారథి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో మరి ఒకసారి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ గుడివాడ బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ నూతన సంవత్సర ఉత్సవాలు జరుగుతున్నాయి. పార్టీ తరఫున అట్లాగే బోరగడ్డ శ్రీకాంత్ గారి తరఫున గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే పార్టీ పెద్దలైన మా పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే ఎంపీ గారికి, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు రాము గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ముందుగా బోరగడ్డ గారి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుడివాడ జనసేన పార్టీలో ఘనంగా జరుగుతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ముందు మా బోరగడ్డ శ్రీకాంత్ అన్నయ్య మంచి చైర్మన్ పదవిని పొందాలని, గుడివాడ ప్రజలందరూ దీవెనలు మా అన్నయ్య మీద ఉండాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం. గుడివాడ రూరల్ బొమ్మలూరు గ్రామంలో రూపాంతర మినిస్ట్రీస్ లో వార కోటేశ్వరమ్మ జ్ఞాపకార్థం బొడ్డు రాణి సునీతల సహకారంతో సంఘంలోని మహిళలు చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుత్త చంటీలు పాల్గొని చీరలు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ ఆనంద్, విన్నీ మరియు సంఘస్థులు పాల్గొన్నారు. మనకు తోడుగా ఉంటుంది. మరి మనమందరం కూడా ఆయన ఈ రోజున సంఘం తరఫున సత్కరించాలని లేడని చెప్పారు. తర్వాత మరి మన సంఘంలోకి చీర కవర్లోంచి బయటకు పెద్దవాడు సరే అమ్మ దత్త రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వారం రోజుల క్రితం ఎన్నికైనటువంటి రాణి గారు, అలాగే లక్ష్మి గారు, మరి ఈరోజు మన బొమ్మల గ్రామంలో మన చర్చికి వచ్చి వారా కోటేశ్వరం గారి జ్ఞాపకార్థం మరి మహిళలందరూ కూడా వాళ్ళ అమ్మాయి సహాయంతో మరి నన్ను రాణి గారిని కూడా పిలిచి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయమని కోరగా ఇక్కడ వచ్చేయడం జరిగింది. అవి కూడా మనస్ఫూర్తిగా మరి నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ తరఫున మరిన్ని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజాసేవలు అంకితం కోరుకుంటూ నేను అభినందించుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వారా కోటేశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా రాణి గారు, తన కూతురైన రాణి గారు ఇక్కడ ఉన్న వారికి చీరలు పంచడానికి మమ్మల్ని ఆహ్వానించారు. కోటేశ్వరమ్మ గారితో మాకు చాలా అనుబంధం ఉంది. మేము అమ్మ అమ్మ అనుకుంటూ తనతో ఎప్పుడు తిరిగే ఉండేవాళ్ళం. అందుకని రావడం జరిగింది. తనని, తన కుటుంబ సభ్యులను ఎల్లప్పుడూ ఆ దేవుడు కాపాడాలనని, చల్లగా చూడాలనని కోరుకుంటూ ఇక్కడ ఉన్న అందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడివాడ పట్టణంలోని హోసనా మినిస్ట్రీస్ లో జరిగిన నూతన సంవత్సర ప్రార్థనలో ఎమ్మెల్యే వెలిగండ్ల రాము, సుఖద దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడైన క్రీస్తు దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు.
నేను మీ మధ్య సత్యముచ్చినట్లుగా మీ మధ్య నివాసం ఉండేటట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని చెప్పారు. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పారు. ఆయన కోసం చూపించావు, దయ చూపించావు, కనికరమును చూపించావయ్యా. మీరు మమ్మల్ని మరించిపోరు. ఎందుకో ఎంత ప్రేమిస్తూ ఉన్నావు, ఎందుకో ఎంత ప్రేమిస్తూ ఉన్నావు తండ్రి. ఆత్మలో సత్యంలో ఆరాధించి ఆరాధనలో నిలబెట్టాడు. ఆ గుడివాడ పట్టణంలో ఆటోల మీద పబ్లిసిటీ స్టార్టింగ్ లో ఏం చేశారంటే గుడివాడ పట్టణ అభివృద్ధి అన్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యే గారితో ఏం చెప్పానంటే, కాదు సార్, గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి నాకు కాలం చెప్పండి సార్ సార్. అలాగే వెంటనే టైటిల్ మార్చి అలాగే చేశారు. అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు గుడివాడ పట్టణాన్ని ఎంతగానో సుందరవందనంగా మారుస్తూ ఉన్నారు, తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు సంతోషాన్ని, మీ సన్నిధిలో నా ఆనందాన్ని అడుగులు వేయాలి. రాబోయే కాలంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. అట్టి కృప దేవుడు వారికి అనుగ్రహించాలి. గుడివాడ పట్టణ అభివృద్ధికి నాందిగా వాడు ఉండాలి. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నూతన ప్రేమలో ఉన్నవే కదయ్యా, లేఖంలో మీరు వహించినవే కదయ్యా, వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యత రాబోయే కాలంలో మీరు చూడాలి తండ్రి. ఉన్నత శిఖరాలు ఎక్కాలని ప్రార్థిస్తున్నాను ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం, ఆ కుటుంబానికి క్షేమం, నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపాహస్తాన్ని చాపి అత్యధికమైనటువంటి దీవెన కలుగు చేయమని నాయన మేము ప్రార్థిస్తూ సంఘమంతా ఒక్కరి చేతులు ఒకరు పట్టుకుని ఆయన ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తాం తండ్రి. వారిని, వారి కుటుంబ సభ్యులను, వారి సహవాసాన్ని అంతటిని, వారి అనుచరులందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని. హల్లెలూయా. స్తోత్రం. గుడివాడ పట్టణాభివృద్ధి కార్యక్రమాలు కైకలూరు వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వైసీపీ నాయకులు, అభిమానులు, కైకలూరు ప్రముఖులు శాలువాలు, పూలమాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జీఎన్ఆర్ ఆకాంక్షించారు. బాబు, రాష్ట్ర 2026 నూతన సంవత్సరానికి ఏలూరు జిల్లా ప్రజానీకానికి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా నా కైకలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో పాడి పంటలతోటి రైతన్నలు కళకళలాడే విధంగా, రైతు కూలీలకు ప్రతిరోజు నిత్యం కూలి పని దొరికేలాగా, అలాగే చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారాలు
కలకలలాడుతూ ఉంటూ లాభాపేక్షతోనే ఉండే కార్యక్రమాలు, ఈ యొక్క కార్యక్రమాలు వ్యాపారాలు బాగా జరిగేలాగా ఈ యొక్క నియోజకవర్గంలోనూ ఏలూరు జిల్లాలోనూ కూడా అందరి కుటుంబాలకు మంచి జరగాలి. ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజానీకానికి కానివ్వండి, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, అనధికారులకు కానివ్వండి, వారందరి కుటుంబాలు కూడా బాగుండాలి, దేవుడు ఆశీర్వదించాలి, మంచి జరగాలి, అందరూ కూడా ఆ కుటుంబాలు అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షను తెలియజేస్తూ మీ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, ఎక్స్ ఎమ్మెల్యేగా, డిఎన్ఆర్గా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ మంచి జరగాలని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మంచి జరగాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మరి త్వరలోనే రావాలని, ఆయన గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన అంటేనే ఈరోజు జగనన్నను దూరం చేసుకున్నాం. జగనన్నను ఇవాళ మనం దూరం చేసుకోవడం వల్ల ఈ రోజున మనం మోసపోయాము, ఇవాళ ఇబ్బందులు పడుతున్నామని ప్రజానీకం అంతా కూడా, ఏలూరు జిల్లాలో ప్రజానీకం, కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం ఈ రోజున. ఎందుకంటే జగనున్న పాలనలో ప్రతి నిత్యం కూడా ఏదో ఒక పథకం వచ్చి వాళ్ళ చేతిలోకి డబ్బులు వెళ్తుంటాయి. అలాగే నిత్యం పేద బడుగు వర్గాలు, మధ్యతరగతి వర్గాలు జగనన్న పాలనలో జగనన్న బటన్ నొక్కుతుంటే అన్న బటన్ నొక్కుతాడని ఎదురు చూస్తే ఆ కుటుంబాలు ఎక్కడ 5,000, 10,000 అప్పులు తీర్చుకునేవాళ్ళు, లేదు బిడ్డల చదువులకి జగనన్న ఆసరా ఉండేవాడు. అంతేకాదు ఒక కాపు నేస్తం, ఒక మరి అన్ని రకాలు కూడా వైశ్యుల దగ్గర నుంచి, కమ్మాల దగ్గర నుంచి, మరి బ్రాహ్మిన్స్ దగ్గర నుంచి కూడా ఏబీసీ నేస్తం ఇచ్చారు. బీసీలు అందరికీ కూడా, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు వాళ్ళందరికీ కూడా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాడు. కాపు నేస్తం దగ్గర నుంచి ఈబీసీ నేస్తం వరకు కూడా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాడు. ఈ అక్క చెల్లెమ్మలందరూ ఎదురు చూసేవాళ్ళు. అంతేకాదు చేనేత కార్మికులకు, ఆ కుటుంబాలకు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు జగనన్న. ఇవన్నీ ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో కనుమరుగైపోయి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ ప్రచారాలతో ప్రజలు మోసపోయి ఈ రోజున బాధపడుతుంటే, నూతన సంవత్సరంలో కూడా అయ్యా కొత్త సంవత్సరం వచ్చిందంటే మా దగ్గర కనీసం ఏదైనా కొనుక్కుంటానికి కూడా 1000 రూపాయలు లేనటువంటి పరిస్థితి అని ప్రజలు వాపోతున్నారు. అందుకే మళ్ళీ జగనన్న పాలన ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. అందుకే నేనైతే ఈ రోజున అందరినీ కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం బాగుండాలని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించండి. జగనన్న పాలన వస్తే మనం అందరం బాగుంటామని మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఈ రోజున నలుగురికి పంచండి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీ కుటుంబంలో మీ బిడ్డలందరికీ మంచి జరగాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ డిఎన్ఆర్. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నాయకులు, కైకలూరు ప్రముఖులు, అభిమానులు జేవీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని సందర్భంగా జేవీఆర్ ఆకాంక్షించారు.
సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని సంవత్సరాల్లో కల్లా కిందటి సంవత్సరం చాలా బాగా గడిచిందని అనుకోవాలి. తుఫాన్లు కూడా చాలా వరకు మనం దాటిల్ని. కొంతమంది రైతాంగం ఇబ్బంది పడిన మ్యాక్సిమం 2025 చాలా బాగా జరిగింది. 26 ఎంతకన్నా బాగా జరగాల, మరింత మీరందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని మరి 2026 స్వాగతం పలుకుతూ అడ్వాన్స్గా లేట్గా క్రిస్మస్, అదేవిధంగా అడ్వాన్స్గా మన సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. జనసేన జిల్లా నాయకుడు సందు పవన్ ఆధ్వర్యంలో గుడివాడ ఏలూరు రోడ్లోని ప్రజా వేదికలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి చెగువీరావు, మా అందరి ఆజాదుడవు, మము మార్చే అంబేద్కరుడవు. కష్టాల్లో ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు, ఏ స్వార్థం తెలియని వాడవు. జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం. గుడివాడ G3 థియేటర్ యజమాని నందిపాటి వంశీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన థియేటర్ ప్రాంగణంలో పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. పొలిమేర 2, లిటిల్ హార్ట్స్, రాజువర్స్, రాంబాయ్, ఈషా లాంటి విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన వంశీ నందిపాటి సక్సెస్ అయ్యారు. పొలిమేర 3 త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ సంవత్సరం మనకి మన సింధూర యాజమాన్యానికి, సింధూర G3 గ్రూప్ వారికి చాలా సంతోషకరమైన వార్త. వంశీ నందిపాటి మన ఛాంబర్లో అడుగుపెట్టాడు. ఫిలిం ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా. తనకి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఇంకా ఉన్నత పదాలు చేపట్టాలని ఈ రోజున ఈ కేక్ కట్ చేస్తున్నాం. అందరం ఈ సందర్భంగా మనం ఫంక్షన్ చేసుకుంటున్నాము. ఇంకా మంచి జరగాలని
ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికల సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పద్మారెడ్డి గారికి కూడా మన సిబ్బంది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు. పూల మొక్కలు, నోట్ బుక్లు అందిస్తూ శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు. దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము దంపతులు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. గుడివాడలోని ఆర్సీఎం చర్చిలో భక్తి శ్రద్ధలతో జరిగిన నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. క్రీస్తు దేవుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించారన్న పాస్టర్లు. కైకలూరులో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే కామినేని, ఎమ్మెల్సీ జేవీఆర్, మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్లకు వివిధ రూపాల్లో శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు. భగవంతుని ఆశీస్సులతో నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న నాయకులు. నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. విశ్వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే. ప్రజలందరిపై క్రీస్తు దేవుని కరుణా కటాక్షాలు ఉండాలన్న ఎమ్మెల్యే వెనిగండ్ల. ఇది నర్సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.